నేను ఇంత మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు, మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు ఈ తెలుగు నేల మీద అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలం గురించి పరిచయం చేసిన మొదటి పుస్తకం డాక్టర్ ఎన్లూరి రాసింది. అది 6 దశాబ్దాల క్రితం వచ్చేసింది, ఇప్పటిది కాదు. 6 దశాబ్దాల క్రితం వచ్చింది, ఇప్పటిది కాదు. దానికి ముందు మాట రాసింది అప్పుడే. నేను ఇప్పుడు మీకు చూపెడుతున్న పుస్తకం ఈరోజు రాసుకున్నది కాదు, ఈరోజు రాసుకున్నది కాదు. ఇప్పుడు ఆ మేధావి కోక సుబ్బారావు అనేటైన అమాయకుడు కాదు, నిరక్షరాస్యుడు కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పై హోదాలో ఉన్న వ్యక్తి. అతను చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి ఈ దేశ కుల వ్యవస్థ గురించి రాస్తూ ముందు మాట, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రకు ముందు మాట రాస్తూ ఏమన్నాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన మన తెలుగు ప్రముఖుడే, ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి వెలమ. ఆయన ఏం మాట్లాడిండో చదివినిపిస్తా. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. కులతత్వానికి రాజ్యాంగ చట్టంలో ఎలాంటి ప్రసక్తి లేకపోయినా అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. చట్టం, సంఘ సంస్కరణ అనేవి 2 కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కుల వివక్షత పాటించద్దని చట్టం చెప్తున్నది, కానీ కుల వివక్షత పాటించద్దని ప్రధానంగా రాజకీయ పార్టీలు, వ్యవస్థ నడిపే సంస్థలు బలంగా ముందుకు రావట్లేదు, దళితులు తప్ప. అందులో గొప్ప మాట రాశాడు. చట్టం, సంఘ సంస్కరణ అనేది 2 కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సింది. అట్లా పనిచేయకుండా కుల నిర్మూలన జరగదు. అంతకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తాడు. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యతకు కుల వ్యవస్థే మూల కారణం. ఇది నేను రాసింది కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో 16/4/1968 ఈ ముందు మాట రాశాడు. మళ్ళీ చెప్తున్నా, అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యత కుల వ్యవస్థనే కారణం. కాబట్టి అస్పృశ్యతను తొలగించాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అయితే పోయేదేంది? కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకుంటుంటే బహిరంగ రావాలి. అస్పృశ్యతకు మూల కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ రద్దు కాకుండా శాశ్వతంగా అస్పృశ్యత నిర్మూలన జరగదు. ఒక చట్టం మాత్రమే పరిమితం చేస్తే, సంఘాలు, పార్టీలు పట్టించుకోకపోతే యథావిధిగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆ మేధావి చెప్పిన మాటకు విలువనివ్వాలి కదా. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా. రెండో విషయం, మన దేశం బలహీనపడడానికి, మన దేశం ప్రపంచంలో గౌరవాన్ని పొందకపోవడానికి, మన దేశం బలహీనపడడానికి, మన దేశంలో ఉండబడే 140 కోట్ల మందిలో కేవలం భారతీయులమనే ఒక స్పృహ లేకపోవడానికి, కులమే కారణం కదా.